అనగనగా సూర్యుడు ఉదయించగానే సముద్రం బంగారు కాంతులతో మెరుస్తుంది. అలలు మృదువుగా తీరాన్ని తాకుతుంటే ఆ లోతుల్లో ఒక అద్భుత ప్రపంచం ఉంది. అక్కడ నివసించేది అందమైన జలకన్య మాయ. ఆమె హృదయం సముద్రంలాగా విశాలం, ప్రేమతో నిండినది. పగడాల ప్యాలెస్లో మాయ రాజకుమారిలా సంతోషంగా జీవించేది. కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఒక కోరిక, సముద్రం బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అని. ఒకరోజు మాయ నీటి లోతు నుండి పైకి చూసింది. సముద్ర తీరంలో మనుషులు నవ్వుతూ పడవలు తేలుతుండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వారి ప్రపంచం ఎంత అందంగా ఉందో అని మాయ మనసులో అనుకుంది. ఆ కుతూహలం ఆమెను ఆపలేదు. చంద్రకాంతి రాత్రిలో సముద్రాలలో వెండి చీరల వలె మెరుస్తున్నాయి. మాయ మెల్లగా తీరానికి చేరింది. తీరపు ఇసుకపై తన వెండి తోపను ఉంచింది. ఉదయం కాంతి విరచిమ్మగానే గ్రామస్తులు ఆ తీరానికి వచ్చారు. జలకన్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది దేవత లేక దెయ్యమా అని వారు భయపడ్డారు. కానీ మాయ మాత్రం చిరునవ్వుతో వారిని చూసింది. ఒక మత్స్యకారుడు తీవ్రమైన జ్వరం వల్ల బాధపడుతున్నాడు. మాయ తన మాయాముత్యంతో అతనికి ఆరోగ్యం ఇచ్చింది. ప్రజలు మాయ దయ చూసి కృతజ్ఞతతో నిండిపోయారు. దయ ఆమె నిజమైన శక్తి. ఆ ముత్యాన్ని చూసిన గ్రామ పెద్ద కళ్ళల్లో దురాశ మెరుపులు మెరిశాయి. ఈ ముత్యాల వెనుక బంగారం ఉంటుంది, నేను దీన్ని సంపాదించాలి అని తన మనసులో అనుకున్నాడు. తనను దేవతగా స్తుతిస్తానని గ్రామ పెద్ద మాయను మోసం చేశాడు. నీ స్మారకంగా ఆలయం కడతా అన్నాడు. కానీ అతని మనసులో మాయ కాదు, మోసం ఉంది. మాయ మోసపోయిందని సముద్ర తల్లి తెలుసుకుంది. ఆగ్రహంతో అలలు ఎగిసిపడుతున్నాయి. ఆకాశం చీకటితో కమ్ముకుంది. గాలులు గర్జించాయి. ప్రకృతి కదిలిపోయింది. భారీ తుఫాను గ్రామాన్ని తాకింది. ఇళ్ళు కూలిపోయాయి. పడవలు మునిగిపోయాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అది చూసిన మాయకు హృదయం చెల్లించిపోయింది. జలకన్య తుఫాన్లో నుండి పైకి లేచి చేతులు విప్పి సముద్ర దేవతను ప్రార్థించింది. తల్లి, వారిని కాపాడు, వాళ్ళు తప్పు చేశారు కానీ మానవులు క్షమించబడాలి అని కన్నీటితో వేడుకుంది. ఆమె ప్రార్థనతో సముద్రం నిశ్శబ్దమయ్యింది. గాలి ఆగిపోయింది. ఆకాశం మళ్లీ కాంతిమయమయ్యింది. ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూసి మాయకు నమస్కరించారు. గ్రామ పెద్ద మోసం చేసినందుకు పశ్చాత్తాపంతో మాయ కాళ్ళ దగ్గర తల ఉంచాడు. కళ్ళల్లో కన్నీళ్లు. నన్ను క్షమించు, నా దురాశతో అందరినీ నాశనం చేశాను అని అన్నాడు. గ్రామస్తులు ముత్యాలను తిరిగి సముద్రంలో వేసి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక ముందు ప్రకృతిని గౌరవిస్తాం అని ప్రసిద్ధ చేశారు. మాయ నవ్వింది. సూర్యుడు అస్తమించే వేళ మాయ చిరునవ్వుతో గ్రామస్తులకు చెయ్యి ఊపింది. దయే నిజమైన సంపద అని మాయ చెప్పి సముద్రంలోకి మళ్లీ వెళ్లిపోయింది. సముద్రం ఇప్పుడు వారి స్నేహితుడయ్యింది. అది మాయా ప్రేమను ప్రతిరోజు అలల రూపంలో పంపుతోంది. మాయా ప్రేమ ఇంకా మీతోనే ఉంది అని చూపిస్తుంది. మాయ జ్ఞాపకార్థం ప్రజలు ఆలయం కట్టారు. ముత్యాలతో పగడాలతో తయారైన ఆ ఆలయం అందంగా మెరిసింది. అందరూ ప్రతిరోజు దీపాలు వెలిగించి ప్రార్థించారు. మాయ ఆశీర్వాదంతో గ్రామం తిరిగి సజీవమయ్యింది. సముద్రం మళ్లీ చేపలతో నిండిపోయింది. ప్రజలు కష్టపడి జీవిస్తూ ప్రకృతికి కృతజ్ఞత చూపడం మొదలుపెట్టారు. తీరాన పిల్లలు ఆడుతుండగా ఒక వృద్ధుడు జలకన్య మాయా కథ చెబుతున్నాడు. దయతో ఉంటే ప్రకృతి మనతో ఉంటుంది అని వారికి నేర్పిస్తున్నాడు. చంద్రకాంతిలో సముద్రం మెరుస్తుంది. ఒక్కసారిగా అలల మధ్య మాయా ఆకృతి కనిపించింది. చిరునవ్వుతో తల ఊపి మళ్లీ నీటిలో కలిసిపోయింది. ఆమె పగడాల ప్యాలెస్ ఇప్పుడు ప్రేమతో వెలుగుతుంటే చేపలు ఆమె చుట్టూ నాట్యం చేస్తున్నాయి. దయతో చేసిన పనులు ఎప్పటికీ చీకటిలో మాయం కావు. ఇప్పుడు ప్రజలు సముద్రాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. చెత్తా చెదారాలను వేయడం ఆపి సముద్ర తీరాన్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన తల్లి అని భావించి ప్రేమతో సంరక్షిస్తున్నారు. మాయా కథ కేవలం ఒక గాథ కాదు, ప్రతి మనిషికి ఒక హెచ్చరిక. ప్రకృతిని దుర్వినియోగం చేస్తే సముద్రాలు మాయమైపోతాయి. ప్రతి అలలో, ప్రతి ముత్యంలో మాయాస్మృతి ఇంకా జీవిస్తోంది. అది మానవత్వ గుర్తు. దయ ఇప్పుడు దురాశను జయిస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనకు ప్రేమను తిరిగి ఇస్తుంది. ఇదే జలకన్య మాయా చెప్పిన మానవత్వ పాఠం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.